యూట్యూబ్ ప్రేక్షకులకి నమస్తే. నన్ను గుర్తుపెట్టే ఉంటారు. అప్పుడప్పుడు పాడుతూ ఉంటాను. చాలామంది చూస్తూ ఉంటారు. అయితే ఏ పాట కూడా నేను ప్రాక్టీస్ చేసి పాడిందంటూ ఉండదు. ఏదో అప్పటికప్పుడుకు చూసేసి ఆ ట్యూన్ జ్ఞాపకం పెట్టుకొని పాడేస్తూ ఉంటానన్నమాట. ఆ పాట కరెక్ట్‌గా వచ్చిందా అనేది అయితే తప్పు. కరెక్ట్‌గా రాదు. ఎందుకంటే ప్రాక్టీస్ ఉంటేనే కరెక్ట్‌గా, అందంగా ఉంటుంది. ప్రాక్టీస్ లేకుండా నేను పాడుతూ ఉన్నాను. దానికి కూడా 100 మంది, 200 మంది చూస్తూ ఉన్నారు. చాలా సంతోషంగా ఉంది. అయితే నాకు ఎక్కువగా జానకి గారి వాయిస్ కలుస్తుందని చాలామంది అంటారు. అయితే నేను అన్ని వాయిస్‌ని ఇమిటేట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను. ఆ ఇమిటేషన్‌లో కొన్ని కొన్ని పండుతూ ఉంటాయి కూడా. ఫర్ ఎగ్జాంపుల్ 'ప్రేమనగర్' చిత్రంలో సుశీల గారిని పాడిన పాట. ఆ పాట పాడినప్పుడు ఆహ్, ఆహ్, సుశీల గారి గొంతు ఉండాలి. జానకి గారి గొంతు ఉండకూడదు. కాబట్టి సుశీల గారిలాగే పాడాలి. అలాంటప్పుడు పగటిపూట పనిలోకెళితే పలకనంటావు, రాత్రిపూట రహస్యంగా అలా ఉంటుందన్నమాట. ఎస్పెషల్లీ నా పాటల్లో యాస్‌గా అంటే పాటలాగా పాడను. ఆ పాటలో కాస్త నవ్వుల్ని మిళితం చేస్తూ ఉంటాను. నా నవ్వు చాలా బాగుంటుందని చాలామంది చెప్తుంటారు. అలాగే నా ఏడుపు కూడా చాలా బాగుంటుందని చాలామంది చెప్తూ ఉంటారు. నవ్వు, ఏడుపు, స్వరం ఈ మూడింటిని కలగలిపి పాడటం అనేది నాకు ఇష్టం. నా అదృష్టం కూడా. సా అంటే ఏదో పిచ్చిగా పాడుకోవడానికి. పాట కాస్త తీయగా ఉంటుంది. నవ్వు ఇంకా తీయగా ఉంటుంది. ఏడుపు మరీ తీయగా ఉంటుందని చాలామంది చెప్పినప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంటుంది. చాలామంది నేను మైగ్రేన్తో బాధపడుతున్నాను. నైట్ చాలా మైగ్రేన్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ట్యాబ్లెట్ వేసుకొని మార్నింగ్ ఇలా కూర్చునేటప్పుడు ఎవరైనా వచ్చి నాకు ఒక ఏడుపు పాట పాడరా, రాత్రంతా ఏడ్చానండి, కానీ నాకు ఏడుపు పాట పాడమంటూ ఉంటారు. అలాంటప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది. ఇక నవ్వు పాటలు పాడేటప్పుడైతే పాటల్లో మిళితమై వచ్చేస్తుంది నవ్వు. ఆ నవ్వు కూడా పాటలాగా అందంగా ఉంటుందని చాలామంది చెప్తుంటారు. ఇంకా హిందీ పాటలు పాడాలి అనుకుంటాను. హిందీ పాటలు అంటే ఆ ప్రొనౌన్సియేషన్ గట్టా నాకు కొంచెం విన్నప్పుడు రాసుకోవడానికి కుదరదు. కొన్ని ఇంగ్లీష్లో లిరిక్స్ చూసి రాసుకుందామంటే ఆ ప్రొనౌన్సియేషన్ వేరు, ఈ ప్రొనౌన్సియేషన్ వేరు. కాబట్టి ఏం చేయాలి అని నేర్చుకొని హిందీనే నేర్చుకున్నాను. ఇప్పుడు హిందీలో నేర్చుకొని హిందీలో పాటలు వీడియోను చూసి ఆ హిందీ రాసుకుంటూ నేను పాడుతూ ఉంటుంటానండి, ప్రాక్టీస్ చేసుకుంటుంటాను. అలాంటి పాటలు చాలా ఉంటాయి. అందులో ఈ మధ్య నాకు బాగా నచ్చిన పాటని నేను హిందీలో రాసుకొని ఆ హిందీలోనే పాడానన్నమాట. హిందీ నేర్చుకొని హిందీ పాటలు పాడడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఒకసారి ఆ పేపర్ చూపిస్తాను మీకు. అలా హిందీలో నేర్చుకొని హిందీ రాసుకొని పాడానన్నమాట ఈ పాట. ఇది అందరికీ మంచి ఈ మధ్య యూట్యూబ్లో చూశాను. బేగం గారు ఎవరో పాడారు. ఎంత బాగుంది ఈ పాట. ఈ పాటని అలాగే నేర్చుకోవాలి. కాబట్టి హిందీ నేర్చుకోవాలి. ఫస్ట్ హిందీ నేర్చుకున్నాక ఈ పాటను నేర్చుకోవాలి అని అనుకొని హిందీ నేర్చుకొని రాసుకొని ఈ పాటను నేను ప్రాక్టీస్ చేస్తున్నాను. అదే హమే తుమ్సే ప్యార్ కిतना ఏ హమ్ నహీ జానతే మగర్ జీ నహీ సకతే తుమారే బినా. చాలా సంతోషంగా ఉంటుందండి. నాకు ఇంకో పాట కూడా ఇష్టం. అదేంటంటే 'సత్యం శివం సుందరం'. ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేశాను కానీ ప్రొనౌన్సియేషన్ అండ్ సాహిత్యం అనేది తప్పు వచ్చేస్తుంది. సో అది కూడా నేను హిందీలో రాసుకొని హిందీలో నేర్చుకొని ఇప్పుడు పాట ప్రాక్టీస్ చేస్తున్నాను. అది కూడా మీకు చూపిస్తాను. నాకు ఇంగ్లీష్లో కన్నా హిందీ నేర్చుకొని హిందీలో రాసుకొని హిందీలో పాడడం ఈజీగా అనిపిస్తుందండి. ఏదైతే ఏమి
అది కూడా ఒక ముక్క మీకు వినిపిస్తాను. రాధామోహన్ చరణం సత్యం శివం సుందరం సుందరం ఆ సత్యం శివం సుందరం. అబ్బా, ఎంత బాగుందండి లతా గారి పాట. హిందీలో నేర్చుకొని హిందీలో పాడేటప్పుడు నాకు ఉన్న ఫీల్ అంటే బాగా పాడాలి అనేది. ఇక్కడ 1 మినిట్ చూడరు, 30 సెకండ్స్ చూస్తా. 30 సెకండ్స్లో ఏం పాట పాడాలో ఎలా వినిపించాలో నాకు తెలియదు. అందుకని నేను ఈరోజు నా దీన్ని మీకు చెప్తున్నాను. నాకు హిందీ, తమిళ్, కన్నడం, మలయాళం, తెలుగు అంటే భలే ఇష్టం. అన్ని పాటలు కూడా పాడతాను. ఎస్పెషల్లీ జానకి గారి పాటలు అంటే భలే ఇష్టం. నా వాయిస్ కాస్త జానకి గారిలా ఉంటుందని చాలామంది అంటుంటారు. అలాంటప్పుడు నేనైతే అమ్మతో పోల్చినందుకు ఏమైపోతానో తెలియదు అనిపిస్తుంటుంది. చాలా ఇష్టం అమ్మ పాట. గుండ మామిడి కొమ్మ మీద గూళ్ళు రెండుండేవి, ఒక గుటిలో నా రామ చిలకుంది. చాలా చాలా అమ్మ పాటలు పాడుతూ ఉంటాను. నవ్వు పాటలు, సంగీతం పాటలు, చాలా ఎబ్బెట్టిగా ఉన్న పాటలు. మలయాళంలో, తమిళంలో చాలా ఎబ్బెట్టిగా ఉండే పాటలు ఉంటాయి. డైమండ్ రాణి చెల్లకి ఒక్క నీదే, ఇలా అన్నమాట. అమ్మ పాటలు పాడినప్పుడు అందరూ కూడా ఒక భక్తి గీతం పాడితే ఎంత లైక్ చేస్తారో, అలాంటి సెక్స్ గీతాన్ని పాడినప్పుడు కూడా అంతే లైక్ చేస్తారు. నిజంగా నాకు హ్యాపీగా ఉంటుంది. ఎస్ జానకి గారి గొంతు నా గొంతులో కలిసినందుకు నిజంగా అదృష్టవంతునే అనుకుంటాను. ఈ కొంచెం లెంగ్త్ అయిన వీడియో పెడుతున్నాను, దయచేసి ఆదరిస్తారని అనుకుంటున్నాను. నమస్తే.